నమస్కారం అండి. పంచాంగం నుండి తీసుకొని చెప్పినటువంటి రాశులు ఇవి. ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర ఆత్మీయులకు షేర్ చేసి వారికి కూడా ఉపయోగపడేటట్లు చూడండి. ముందుగా మీ యొక్క రాశిలో కెరీర్, మనీ, హెల్త్, ఫ్యామిలీ ప్రతి విషయంలో ఏ రాశికి ఏం జరుగుతుందనే దాని గురించి చూద్దాము. ప్రతి ఒక్కరూ చిన్నగా లైక్ వేసుకొని చూడండి. ముందుగా మేషరాశి, ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం చాలా బాగా పెరుగుతుందండి. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. ఆర్థికంగా చిన్న లాభాలు కనిపిస్తున్నాయండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అదృష్ట సంఖ్య నెంబర్ 9. శుభ సమయం వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు. హనుమాన్ చాలీసా చదవటం చాలా మంచిదండి. నెక్స్ట్ రాశి వృషభ రాశి. ఈరోజు ధనలాభ సూచనలు బాగా కనిపిస్తున్నాయి. బిజినెస్ వారికి కొత్త అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబ సహకారం చాలా ఉంటుందన్నమాట మీకు. అదృష్ట సంఖ్య నెంబర్ 6. శుభ సమయం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంది. లక్ష్మీదేవికి దీపం వెలిగించండి, చాలా బాగుంటుంది. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు కమ్యూనికేషన్ మీకు బలంగా ఉంటుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి శుభవార్త వింటారు. అనుకోని ఖర్చులు అనేవి బాగా వస్తాయండి. ప్రేమలో సానుకూలత బాగా కనిపిస్తుందండి. అదృష్ట సంఖ్య నెంబర్ 5. శుభ సమయం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉంది. విష్ణు నామస్మరణ చేయండి. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. పనిలో ఒత్తిడి ఉండవచ్చు, కానీ ఫలితం మాత్రం మంచిగానే ఉంటుంది. పాత బాకీలు మీకు చేకూరే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో శుభవార్త వినడానికి బాగా ఉందండి. అదృష్ట సంఖ్య నెంబర్ 2. శుభ సమయం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంది. పాలు దానం చేయండి, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ రాశి సింహరాశి. సింహరాశి వారికి నాయకత్వ గుణాలు బాగా బయటపడుతున్నాయండి. ఉన్నత స్థాయి వ్యక్తులు సహాయం లభిస్తుంది. ఆదాయం పెరిగే సూచనలు విపరీతంగా కనిపిస్తున్నాయండి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందండి. ఓకే. అదృష్ట సంఖ్య నెంబర్ 1. శుభ సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉంది. సూర్యనారాయణుడికి జలాభిషేకం చేస్తే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి ప్లానింగ్ చేసిన ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు బాగా పొందుతారండి. ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబంలో ప్రశాంతత చాలా అవసరమండి. అదృష్ట సంఖ్య నెంబర్ 7. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉంది. గణపతి ప్రార్థన చేయండి. తులారాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు సృజనాత్మకత చాలా బాగా పెరుగుతుందండి. కళారంగం వారికి మంచి అవకాశం. ధనలాభ సవ్యం బాగా కనిపిస్తుందండి. ప్రేమ విషయాల్లో స్పష్టత అవసరమండి. అదృష్ట సంఖ్య నెంబర్ 6. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయం. దుర్గాదేవి ఆలయ దర్శనం అనేది చాలా మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యొక్క రాశి ఫలితాలు ఇంకా ఏమైనా కావాలనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి కింద. నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేసేసి అన్ని రాశులు చెప్పడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.